ధ్యానం చేయడానికి 2 పద్ధతులు చెప్పారు. శ్వాస మీద ధ్యాస ఒకటి, మంత్ర ధ్యానం ఒకటి. 3 పద్ధతులు. 3 పద్ధతులు. హ్మ్. మరి మనం గురువుని దర్శించకుండా, గురువుని దగ్గరికి వెళ్ళకుండా ఈ పద్ధతులు మనం ఇంటి దగ్గరే చేసుకోవచ్చా? ఇక్కడ గురువు అంటే అందరూ కూడా ఒక భౌతిక రూపంలో శరీరంతో ఉన్నటువంటి మనిషి అనుకుంటారు. చూడండి, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అందరికీ గురువులు దొరకరు. కొంతమందికి కొన్ని జన్మలెత్తినా కూడా గురువు యొక్క సాన్నిధ్యం వారికి దొరకదు. అంత మాత్రం చేత ప్రతి మనిషి కూడా గురువు లేడే, నేను ధ్యాన సాధన ప్రారంభించలేను అని వాపోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఈశ్వరుడే, ఈశ్వరో గురురాత్మేతి. ఈశ్వరుడు, గురువు, ఆత్మ ముగ్గురు ఒక్కటే. అంటే ఆత్మరూపంలో నీయందే అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడు. ఎప్పుడైతే మనకు ఈ యొక్క సంసార బంధంలో, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి దానికి బానిసలమైపోయి బతుకుతూ ఉన్నప్పుడు, వాటి నుంచి నేను బయటపడాలి, నా జీవితం యొక్క నిజమైన పరమార్థాన్ని నేను తెలుసుకోవాలి, నేను వచ్చిన పనిని పూర్తి చేసుకోవాలి అని ఎవరికైతే అనిపిస్తుందో, ఎవరికైతే ఆధ్యాత్మిక మార్గంలోకి నేను అడుగు పెట్టాలి అని బలంగా అనిపిస్తుందో, అలా అనిపించే బుద్ధియే నీ మొదటి గురువు. చూడండి, నీలో బుద్ధి రూపంలో బృహస్పతి గురు రూపంగా నీలోనే ఉన్నాడు భగవంతుడిగా. కాబట్టి ఈశ్వరుడే మనకు మొదటి గురువు. ఎవ్వరు గురువు దొరకలేదని చింతించాల్సిన అవసరమే లేదు. సాక్షాత్తు పరమేశ్వరుడిని, పరమాత్మను నేను ధ్యాన సాధన మొదలు పెడుతున్నాడు, ఈశ్వర నాకు సహాయం చేయి, నాకు ధ్యానం యొక్క అంతర్యాన్ని తెలుసుకునే శక్తిని ప్రసాదించు, ధ్యానం యొక్క విజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రహస్యాలను తెలుసుకునే శక్తిని ప్రసాదించు, నాలో నువ్వు కొలువై ఉండి నన్ను ముందుకు నడిపించు, నువ్వే గురువుగా నడిపించు ఎవరైతే భావన చేసి భగవంతునికి శరణాగతి పొంది ధ్యాన సాధన ప్రారంభిస్తారో వారికి గురువు అవుతో అవసరం లేదు. ఎవరి దాకా ఎందుకండి, నేను భగవాన్ శ్రీ రమణ మహర్షి నా యొక్క గురుదేవులు. వారిని నేను భౌతికంగా కలవలేదు. నేను ఆయన యొక్క కళ్ళను చూస్తూ, ఆయన యొక్క పటాన్ని, చిత్రపటాన్ని పెట్టుకొని ఆయన చెప్పినటువంటి కొన్ని బోధనలను మనసులో ధారణ చేసుకుంటూ నేను ఆయనే గురువుగా భావించుకుని ధ్యాన సాధన ప్రారంభించుకున్నాను. నాకు భౌతికంగా ముందు కూర్చొని బోధించినటువంటి గురువులు ఎవ్వరూ లేరు. మరి నేను గురువుగా భావించుకున్నాను, భగవంతుని నా మనసులో నిలుపుకున్నాను, ధ్యాన సాధన చేసుకున్నాను, ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందగలిగే శక్తిని పొందాను. ఈ విధంగా గురువు లేదని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడే మన గురువు. మనం భగవంతుని స్మరణ చేసుకుని ఆయన పైన భారం వేసి ధ్యాన సాధన మొదలు పెడితే మనకు ఏ సమయంలో మన దగ్గరికి గురువు రావాలో ఖచ్చితంగా మనం ఆ గురువు దగ్గరికి మనం చేరుకుంటాం. ఆ శిష్యుడు సదా సంసిద్ధుడైనప్పుడు గురువు మనకు సిద్ధించి తీరుతాడు. ఇది సృష్టి యొక్క రహస్యం. కాబట్టి ఈరోజే గురువు లేకపోయినా, ఉపదేశం లేకపోయినా మీరు ధ్యాన సాధన ప్రారంభించండి. గురువుగారు 3 పద్ధతులు చెప్పారు ధ్యానం ఎలా చేయాలో అనేది. మరి శ్వాస మీద ధ్యాస, మంత్ర ధ్యానము, ఆత్మ ధ్యానము అని. మరి దీంట్లో ఏది గొప్పది? ఇక్కడ ఏది గొప్పది? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న, చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రపంచంలో అందరూ గొప్పదేది అని గొప్పదాని వెనక పరుగులు పెడుతూ ఉంటారు. చూడండి, నేను ఆ రోజు నుంచి చెప్తున్నాను, ఈ ప్రపంచంలో గొప్పది ఏది అంటే నీకు బాగా ఏది ఉపయోగపడుతుందో అదే నీకు గొప్పది. నీకు ఉపయోగపడంది ప్రపంచ ప్రసిద్ధి చెందిందైనా సరే అది గొప్పది కాదు. కాబట్టి నీకు బాగా ఏది ఉపయోగపడుతుందో, నీకు బాగా ఏది సహాయం చేస్తుందో అదే గొప్పది. కాబట్టి ఇక్కడ ఈ 3 పద్ధతుల్లో గొప్పది ఏది అంటే, కొంతమందికి శ్వాస పైన ధ్యాస పెట్టడం అనేది చాలా బాగా అడాప్ట్ అవుతుంది. వాళ్ళు త్వరగా ఆ పద్ధతిని ఉపయోగించి ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతారు. ఇంకొంతమందికి మంత్ర జపం, మంత్ర ధ్యానం, ఉదాహరణకు నేను త్వరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి మంత్రాన్ని స్మరించుకుంటూ ధ్యానించుకుంటాను. అది నాకు బాగా శ్వాస మీద ధ్యాస కంటే కూడా ఎక్కువగా నాకు ఆ యొక్క టెక్నిక్ చాలా బాగా సహాయం చేస్తుంది. ఇంకొంతమందికి సారూప్య ధ్యానం అంటే సాకార ధ్యానం, భగవంతుని యొక్క రూపాన్ని మనసులో ఊహించుకుంటూ ఉండటం.
ఇలాగ ఎవరికైతే ఏ పద్ధతిలో అయితే చాలా బాగా ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతారో అదే వారికి గొప్పది. ఈ 3 పద్ధతులు మీరు ప్రారంభించి మీకు ఏదైతే బాగా సూట్ అవుతుందో, ఏదైతే మీ మనస్సును త్వరగా నిశ్చల స్థితికి తీసుకెళ్తుందో దాన్నే మనం జీవితాంతం సాధన చేయాల్సి ఉంటుంది. అదే మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ధ్యాన పద్ధతి, ధ్యాన సాధన. గురువుగారు, ఈ ధ్యానానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ధ్యానానికి మొదటగా నియమాల గురించి చెప్తే, ప్రతి ఒక్కళ్ళు కూడా నియమాలకు భయపడి ధ్యానం చేయడం మానేస్తూ ఉంటారు. చూడండి, ధ్యానం చేసేవారు మాంసాహారం తినకూడదు, శుభ్రంగా ఉండాలి, స్నానం చేసుకోవాలి, ఇలా అనేక రకాల నియమాలు చెప్పడం ప్రారంభిస్తే అందరూ కూడా ఆ నియమాలు పాటించలేక ధ్యాన సాధన పక్కన పెట్టిస్తూ ఉంటారు. దయచేసి నియమాల గురించి పక్కన పెట్టి ఈరోజే ఈ క్షణం నుంచి మీరు ధ్యాన సాధన ప్రారంభించండి. ధ్యానం చేస్తూ వెళితే నిన్ను ఎలా తయారు చేసుకోవాలో, నిన్ను ఏ విధంగా మలుచుకోవాలో ఆ ధ్యానమే మనల్ని మలుచుకుంటుంది. కాబట్టి ఇక్కడ మాంసాహారం తినేవాళ్ళైనా సరే, ఎవరైనా సరే మొదట ధ్యానానికి కూర్చోండి. కూర్చున్న తర్వాత అలా చేస్తూ ఉంటే తర్వాత ఏం జరుగుతుందో అది మీకే తెలుస్తుంది. కానీ మొదటగా ధ్యానం యొక్క నియమాలు కాదు, కానీ ధ్యానం బాగా కుదరడానికి, అతి త్వరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి కొన్ని మనము నియమాలను పాటించాల్సి ఉంటుంది. అదేంటంటే ప్రతిరోజు ఒకే సమయంలో ధ్యానం చేయడం. అది ఉదయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ, ఎప్పుడైనా సరే ఒకే సమయంలో ఉదయం 6 గంటలకు అనుకోండి, ప్రతిరోజు 6 గంటలకే ధ్యానం చేయడం మనం అలవాటు చేసుకోవాలి. రెండవ నియమం ఏంటంటే ఒకే ప్లేస్లో కూర్చోవాలి. ఇలాగ ఒక మంచి ఆసనం సెట్ చేసుకుని ఇంట్లో ఏదైనా ఒక మూలైనా సరే, కొంతమందికి ఒకే గది ఉంటుంది, ఒక మూల వాళ్ళు ధ్యానానికి సెట్ చేసుకుంటారు. లేదు, గది ఉన్నవాళ్ళు సపరేట్గా ధ్యానానికి గది కేటాయించుకోండి. ఆ ప్లేస్ను శుభ్రం చేసుకోండి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. ఆ ప్రదేశాన్ని మానసికంగాను భౌతికంగాను శుద్ధి చేసుకుని ఒక ఆసనాన్ని అక్కడ పెట్టుకుని దానిపైన మ్యాట్ వేసుకుని, దర్భ మ్యాట్ వేసుకుని దానిపైన వెన్నెముక నిటారుగా పెట్టుకుని కూర్చోండి. చూడండి, ఇది చాలా ముఖ్యం. సమం కాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం. నీ ధారణ స్థిరమైపోవాలి, ధ్యానం స్థిరమైపోవాలి అంటే ఖచ్చితంగా నీ వెన్నెముక, మెడ, తల సరళ రేఖలో ఉండాలి, నిటారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ధ్యాన సాధన గొప్పగా జరుగుతుంది. ఈ విధంగా ఏదో ఒక ముద్రలో లేదా చేతి వేలని ఇలా కలుపుకొని బొటన వేలని ఇలా తాకించి ఇలాగా, లేదా ఎడమ చేయి పైన కుడి చేయి ఈ విధంగా ఉంచుకొని మీరు ఏదో ఒక ముద్రలో కూర్చొని ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఒకే స్థలము, ఒకే సమయము. అదేవిధంగా మీరు ధ్యానం చేసుకున్నానికి బట్టలను సపరేట్గా పెట్టుకోండి. మామూలుగా ఉన్నటువంటి బట్టలను కాకుండా ధ్యానం చేసేటప్పుడు ఆ బట్టలు వేసుకుని కూర్చోండి, మళ్ళీ బట్టలు తీసి పక్కన పెట్టేసేయండి. ఒకే సమయం, ఒకే స్థలం. మీరు ఈ విధంగా ధ్యానం చేయడం వల్ల కేవలం వారం 10 రోజుల్లోనే మీరు గొప్పగా ధ్యానం చేయగలుగుతారు. తర్వాత టీవీలు, సీరియళ్ళు, సినిమాలు చూసిన వెంటనే ధ్యానానికి కూర్చోకండి. మనస్సు విపరీతమైనటువంటి అశాంతిలో ఉన్నప్పుడు కూడా వెంటనే ధ్యానానికి కూర్చోకండి. కొంతసేపు ప్రాణాయామం చేసిన తర్వాత, ప్రాణాయామం అంటే ఈ విధంగా ఎడమ ముక్కుతో పీలుస్తూ కుడి ముక్కులో వదలడం, కుడి ముక్కుతో పీలుస్తూ ఎడమ ముక్కుతో వదలడం, చిన్న ప్రాణాయామం ఒక 3 నిమిషాలు చేసి తర్వాత ధ్యానానికి కూర్చోండి. ఈ ఈ కొద్దిపాటి నియమాలు పాటించి ప్రతి ఒక్కరూ కూడా ఏ మతం వారైనా, ఏ కులం వారైనా సరే ధ్యాన సాధన ప్రారంభించండి. గురువు గారు, ధ్యానం ఏ సమయంలో చేయడం మంచిదంటారు? ధ్యానం ఏ సమయంలో చేయడం మంచిది అంటే, ఎప్పుడైతే మనకు సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు, ప్రదోష కాలాల్లో ధ్యానం చేయడం అత్యున్నతమైనటువంటి శక్తిని మనకు ఇస్తుంది. ఇవి రెండూ తప్ప వేరే సమయాలు లేవా అంటే అలా ఏం లేదండి. ఆ సమయంలో చేస్తే అతి త్వరగా ధ్యాన శక్తిని మనం పొందవచ్చు, ఎక్కువగా పొందవచ్చు. ఆ సమయంలో చేయడం కుదరని వాళ్ళు, కొంతమందికి నైట్ డ్యూటీస్ ఉంటాయి, కొంతమందికి డే డ్యూటీస్ ఉంటాయి. ఇలాగ టైం కుదరని వాళ్ళు ఎప్పుడైనా సరే, నువ్వు ఎప్పుడు ధ్యానం చేయాలనిపిస్తే అదే శుభ సమయం, అదే జీవితానికి నిజమైనటువంటి శుభ సమయం. ఏ సమయంలో అయినా సరే నువ్వు నిశ్చలంగా కూర్చొని ధ్యానం చేసుకోండి. ఒకవేళ కనుక మీకు కుదిరితే మీరు
బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి అంటే 4:30 గంటలకు నిద్ర లేచి కొంతసేపు 15 నిమిషాలు మీ శరీరాన్ని బాగా వ్యాయామము, యోగాను లేదా ఎక్సర్సైజెస్‌లు చేసిన తర్వాత ధ్యానానికి కూర్చోండి. అలాగే కూర్చోకండి ముందుగానే. కొంతమంది నిద్ర లేస్తేనే ధ్యానానికి కూర్చుంటారు. మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ నిద్రాస్థితి అలాగే కొనసాగించబడుతుంది. కాబట్టి శరీరాన్ని బాగా అలర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ధ్యానానికి కూర్చోండి. లేదు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేలేకపోతే ఉదయం సూర్యోదయం అయ్యేటప్పుడు గానీ, సాయంత్రం సూర్యాస్తమం అయ్యేటప్పుడు గానీ ధ్యాన సాధనకు మీరు ఉపక్రమించండి. గురువుగారు, ధ్యానం కూర్చొనే చేయాలా? చాలా మంది పడుకొని కూడా చేస్తూ ఉంటారు. మరి పడుకొని ధ్యానం చేయొచ్చా? భగవద్గీతలో భగవంతుడు నిశ్చలమైనటువంటి ఆసనం వేసుకున్న తర్వాత శుచౌ దేశే ప్రతిష్టాప్య అంటే మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలంటే శరీరం కదలకుండా నిటారుగా కూర్చోవాలి. ఎందుకంటే శరీరం కదిలితే ప్రాణము కదులుతుంది. ప్రాణం కదిలితే మనస్సు కదులుతుంది. శరీరం స్థిరంగా విగ్రహంలాగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి నియమం. కాబట్టి కూర్చొని చెయ్యాలి. కూర్చొని చేయడం అంటే కూర్చొని కూడా కొంతమంది ఇలా మెడను వంచేసి ధ్యానం చేస్తూ ఉంటారు. లేదా ఇంకొంతమంది అలాగా ఊగుతూ ధ్యానంలో అలాగా కదులుతూ ధ్యానం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సరైనవి కాదు. మరి పడుకొని ధ్యానం చేయొచ్చా అంటే చూడండి, మీరు 84 లక్షల రకాల జీవరాశులన్నిటినీ కూడా గమనిస్తే వాటి వెన్నెముక భూమికి సమాంతరంగా ఉంటుంది. ఒక మనిషికి మాత్రమే వీటిని తిర్యక్ జీవులు అంటారు. ఒక మనిషికి మాత్రమే వెన్నెముక ఆకాశానికి నిటారుగా లంబకోణంలో ఉంటుంది. ఇలా మనిషికి మాత్రమే ఎందుకు ఏర్పాటు జరిగింది అంటే ధ్యానం చేసేటప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించినటువంటి ఆ యొక్క విశ్వ చైతన్య శక్తి వెన్నెముకలో ఉన్నటువంటి సుషుమ్న నాడి గుండా ప్రవహించి మన యొక్క షట్చక్రాలను శక్తివంతం చేసి 72,000 నాడుల్లోకి శక్తిని ప్రవహింపజేసేందుకు వీలుగా మానవ శరీర నిర్మాణం జరిగింది. కాబట్టి నిటారుగా కూర్చొని వెన్నెముకను నిటారుగా పెట్టుకొని తలను స్థిరంగా పెట్టుకొని ధ్యానం చేయడం చేత వానికి ధ్యాన శక్తి యొక్క ప్రతిఫలం లభిస్తుంది. కొంతమంది పాపము వారి యొక్క పూర్వజన్మ కర్మఫలం వలన అనారోగ్యంతో ఉండి నడుము, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వారికి కూర్చొని చేయడం సాధ్యం కాదు. అలాంటి వాళ్ళు వాళ్ళకు నచ్చిన విధంగా శుభ్రమైనటువంటి పడుకుని ధ్యానం చేయడం అంటే వారు నిద్రించే పడక పైన ధ్యానం చేయకూడదు ఎప్పుడు కూడా. వారు సపరేట్‌గా ఒక సోఫానో లేదంటే ఒక ఏర్పాటు చేసుకొని దానిపైన పడుకొని చేసుకోండి. పడుకొని చేయడం అనేది అది సజెస్టబుల్ కాదు. ఎందుకు అంటే అలా కూర్చొని చేయలేనటువంటి స్థితిలో లేనివారు ఇక వేరే దారి లేదు కాబట్టి పడుకొని మనసును ఏకాగ్రత ధారణ చేసే ప్రక్రియ చేయవచ్చు. కానీ కొన్నాళ్లకు ఇలా పడుకొని చేసేవారికి అలా సాధన అయినా సరే కొనసాగించడం చేత కూర్చొని చేయగలిగే శక్తి లభిస్తుంది. నిజానికి ధ్యానం యొక్క సంపూర్ణ ఫలితం పొందాలంటే నువ్వు వెన్నెముకను నిటారుగా పెట్టుకొని తీరాల్సిందే. ఈ యొక్క సూత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను చెప్పింది కాదు. మహానుభావులు, ధ్యాన సాధకులు వారు భగవంతుడు చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి మార్గం ఇది. నేను చెప్పట్లేదు, భగవంతుడే చెప్తున్నాడు. సమం కాయం శిరోగ్రీవం అని. కాబట్టి పడుకొని చేయడము లేదంటే కదులుతూ చేయడం ఇవన్నీ సజెస్టబుల్ కాదు. అలా చేయలేని వాళ్ళు కొన్నాళ్ళు పడుకొనైనా సరే ధ్యాన సాధన కొనసాగించడం చేత అప్పుడు ఖచ్చితంగా వారికి కూర్చొని చేయగలిగే ఆరోగ్యం ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే మనస్సు నిశ్చలమైపోవడమే సమస్త రోగాలను పోగొట్టుకునే ఏకైక మార్గము. మనస్సు ద్వారానే మనకు రోగాలు సంక్రమిస్తూ ఉన్నాయి. మనస్సు వేగవంతం అయిపోవడం చేతనే కోటానుకోట్ల ఆలోచనలు రావడం చేతనే మన యొక్క శక్తి క్షీణమైపోయి మనకు రోగాలు సంక్రమిస్తున్నాయి. కాబట్టి ధ్యానం అంటే ఖచ్చితంగా నియమానుసారంగా కూర్చొని చేయడమే. మనము పూజ కూడా అంతే. ఇప్పుడు పూజ కంటే కొన్ని కోట్ల రెట్లు ధ్యానం శక్తివంతమైంది, గొప్పది కూడా. మరి పూజ ఎవరైనా పడుకొని చేస్తారా? చేయలేరు కదా. మరి ధ్యానము
సాక్షాత్తు నీలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చేరుకునే మార్గం అది. అన్నిటికంటే సులభమైన చాలా దగ్గరి దారి ధ్యానం చేయడం. మరి భగవంతుని ఎదురుగా ఉన్న విగ్రహాన్ని, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాన్ని పూజించేటప్పుడే నువ్వు స్నానం చేసుకుని శుచిగా ఉండి కూర్చొని శ్రద్ధగా పూజ చేస్తావు. మరి పూజ కంటే కొన్ని కోటాను కోట్ల రెట్లు గొప్పది ధ్యానం కాబట్టి దాన్ని మనం పడుకొని ఎలా చేస్తాం, కదులతో ఎలా చేస్తాం? దానికి కూడా స్థిరంగా కూర్చొని మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. అలా చేయలేని వాళ్ళు భగవంతుడి పైన భారం వేసి మీరు పడుకొనైనా సరే నామజపమో శ్వాస మీద ధ్యాసో కొనసాగించండి. ఖచ్చితంగా వారికి నిటారుగా వెన్నెముక నిటారుగా పెట్టుకుని కూర్చుని చేయగలిగే శక్తి అతి త్వరలోనే లభిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. మరి మీకు కూడా ఎలాంటి ఆధ్యాత్మిక ప్రశ్నలు ఉంటే మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే, అందరికీ పునఃస్వాగతం. సాగర్ సింధురు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా ఈ మహర్షి తపోవన్కి మీకు స్వాగతం. గత 9 సంవత్సరాలుగా అరుణాచల క్షేత్రంలో భగవాన్ రమణుల కృపచేత, అరుణాచలేశ్వరుడి కృపచేత ఎన్నో వేలాది మందికి ఆధ్యాత్మిక సేవ చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర జనులందరికీ కోసం భగవాన్ రమణుల యొక్క దివ్య ఉపదేశాన్ని, అదేవిధంగా భగవద్గీత జ్ఞానామృతాన్ని అందరికీ పంచాలి. ఇంకా ఒక ప్రామాణికమైనటువంటి పతంజలి యోగ మహర్షి బోధించిన అష్టాంగ యోగ మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని అందరికీ బోధించి అందరికీ ఆధ్యాత్మిక సంపత్తిని చేకూర్చడానికి మదనపల్లి, చిత్తూరు జిల్లా మదనపల్లె సిటిఎం రైల్వే స్టేషన్కు దగ్గరగా మహర్షి తపోవన్ అని ఈ యొక్క ఆశ్రమ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. సాధకులు తమ సౌకర్యం కోసం ఇక్కడ ఉండి, భోజన వసతితో పాటు ఇక్కడ ఉండి తమలోని ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తిని పెంచుకోవడానికి, సాధన చేసుకోవడానికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ధ్యాన మందిరం యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ ఉండి సాధన చేసుకోవడానికి 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు వారికి వసతి గృహాన్ని కూడా మేము నిర్మించడం జరుగుతుంది. ఆహ్లాదమైనటువంటి, దైవీకృతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మధ్యలో ఈ మహర్షి తపోవన్ ఆశ్రమం ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక జ్ఞాన తరంగాలను ప్రసరింపజేసేలా ఇక్కడ వాతావరణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క సాధనను పరిపుష్టం చేసుకుని ఇక్కడ గురువు నుంచి ఉపదేశాన్ని పొంది తన్ను తాను తెలుసుకొని తన జీవితాన్ని చక్కదిద్దుకొని ఆ భగవంతుడి యొక్క కృపను పొందుతారని ఆశిస్తున్నాను. ఇక కొద్ది కాలంలోనే ఈ ఆశ్రమం నిర్మాణం పూర్తయిపోతుంది. ఈ నిర్మాణానికి సంబంధించి మీరందరూ కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. అతి త్వరలోనే ఈ ఆశ్రమం ప్రారంభమవుతుంది. మీకందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానము, జ్ఞాన ప్రసాదము ఇక్కడ పంచబడుతుంది. ధన్యవాదాలు.